ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కొరింథీ పత్రిక ధ్యానములకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ప్రియులారా, ఈ వచనమును ఆధారం చేసుకొని గత వీడియోలో దేవుని సహవాసము మనలో మార్పును కలిగిస్తుంది అని చెప్పాను. నేటి వీడియోలో దేవుని సహవాసము మనలను నింపుతుంది అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. 19వ శతాబ్దంలో జీవించిన మూడీ గారు గొప్ప సువార్తికుడు. ఆయన తన సేవ ప్రారంభంలో తనలో ఒక లోటు ఉన్నదని అంగీకరించాడు. ఆ లోటు తాను దేవుని శక్తి చేత నింపబడకపోవటమే అని ఆయన గ్రహించారు. ఆయన అలాగూ గ్రహించటానికి కారణం, చికాగోలోని ఆయన సంఘములో 2 స్త్రీలు ఆయనతో మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఇలా అనేవారు: మీరు దేవుని శక్తి చేత నింపబడాలని మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము అనేవారు. ఆ మాటకు డిఎల్ మూడీ గారు, నేను ఇప్పటికే దేవుని సేవ చేస్తున్నాను, నేను నింపబడటం దేనికి అని అనుకునేవారు. కొంతకాలానికి ఆయనలో కూడా ఏదో లోటు కనిపించింది. తాను నింపబడవలసిన అవసరత ఉన్నదని గ్రహించిన తరువాత న్యూయార్క్ వీధిలో ప్రార్థన చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా దేవుని ప్రేమ ఆయన హృదయాన్ని తాకింది. అంతే, అప్పటి నుంచి వారి యొక్క వాక్య పరిచర్య శక్తివంతంగా ఉండేది. దేవుని శక్తి బలంగా మూడీ గారి మీదకి రావటం వల్ల మూడీ గారు తట్టుకోలేక గంటల కొద్దీ ఒంటరిగా ఉండేవాడు. ఆ సమయంలో ఆయన అమితమైన ఆనందాన్ని అనుభవించేవారు. కొన్నిసార్లు ఆ ఆనందాన్ని, ఆ శక్తిని తట్టుకోలేక ఆయన ఇలాగూ ప్రార్థించారంట: ప్రభువా, నీ చేతిని కొంచెం తగ్గించు, లేకపోతే నేను తట్టుకోలేను అని. ప్రియులారా, మనందరము దేవుని సహవాసానికి పిలువబడ్డామని గత వీడియోలో ధ్యానం చేశాం. ఎందుకు ఆయన సహవాసానికి పిలువబడ్డాము అంటే, ఆయన మనలను తన శక్తి చేత నింపగోరుతూ మనలను ఆయన సహవాసానికి పిలుచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును అని యేసు ప్రభువారు తెలియచేశారు. కారణం ఏమిటంటే, మనము ఆయనలో, ఆయన మనలో నిలిచి ఉంటే తప్ప ఆయన జీవాన్ని మనము పొందుకోలేము. ఆయన జీవమును పొందుకుంటే తప్ప ఈ లోకంలో మనం ఫలించలేము. మనము దేవుని చేత వాడబడాలంటే ఆయన శక్తి చేత నింపబడాలి. ప్రియులారా, యేసు ప్రభువారు పగలంతా దేవాలయములో బోధిస్తూ, తన దగ్గరకు వచ్చిన వందలాది రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యములను వెళ్ళగొడుతూ, శిష్యులకు వాక్యాన్ని నేర్పిస్తూ అలా అలసిపోయిన ప్రభువు మళ్ళీ ఉదయాన్నే చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవారంట. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఎందుకు ఆయన ఆ విధంగా చేసేవారంటే, తదుపరి దినం కొరకు మనము నింపబడవలసిన అవసరత ఉన్నదని మనకు తెలియచేయటానికై ఆయన అలాగూ చేశారు. ప్రియులారా, ఈరోజు సిద్ధపడటం అంటే డబ్బులు సమకూర్చుకోవటమో, వస్త్రాలు సరకులు సమకూర్చుకోవటమో కాదు, ప్రార్థన చేయటమే సరి అయిన సిద్ధపాటు. మనము పరిచర్య చేసే వారమే అయ్యుండక్కర్లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన మరుసటి దినం విజయవంతంగా ఉండాలి అంటే మనము ఆ దినము కొరకు ప్రార్థనలో సిద్ధపడాలి. మనం అలాగూ ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు ఆ మరుసటి దినమునకు కావలసిన శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని మనలో నింపుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నిన్నటి దినాన్ని నీవు ఒక్క నిమిషం తీరిక లేకుండా అమితంగా అలసిపోయావా? అటువంటి మరొక దినాన్ని నీవు ఎదుర్కోవాలా? దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపు. ఆయన శక్తి చేత నింపబడి విజయవంతమైన జీవితాన్ని జీవించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ సహవాసానికే మమ్మల్ని పిలిచి, నీ సహవాసానికి వచ్చిన వారిని నీ శక్తితో నింపుతూ వారికి విజయాలను ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీతో సహవాసం చేసి నీ శక్తి చేత నింపబడి విజయాలు పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.